కీర్తనలు 65వ అధ్యాయం. దేవా, సీయోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మొక్కుబడి చెల్లించి ఉన్నాను. నా మీద మోపబడిన దోషములను భరింపజాలనవి. నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మా రక్షణకర్త అయిన దేవా, భూదిగంతరం నివాసుల వరకును మాకు సముద్రము మోపకున్న చాలా వాటినన్నిటినీ ఆశ్రమైన వాడా, నీ నీతిని బట్టి భీకర క్రియముల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. ఆయనే సముద్ర ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, నీ చలముల అర్థలను చల్లార్చువాడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహాదైశ్వర్యము కలుగజేయుచున్న వాడవు నీవే. నీవు నీ నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అటు సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యమును దయచేయుచున్నావు. వాన చదువు అది మొలకెత్తుగా సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు. నీ జాడలను సారము వెదజల్లుచున్నది. ఆకర్షణ అందరం కలిసి చదువుకున్నాం. అందరము ఉత్తరముల వలె గర్జించి ఉన్నది. లోయలను సస్యములను కప్పబడి ఉన్నది. అన్నియు చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కనుక.